ఇంకొకటి పవన్ కళ్యాణ్ కి భజన గాళ్ళు ఎక్కువైపోయారు అంటున్నారు అనమాట. అంటే మీరు మాట్లాడిన తర్వాత అంతకుముందు ఒక వీడియోలో కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి వేలో పాజిటివ్ గా మీరు మాట్లాడారు అనమాట. ఆ మాటలకి కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య కాలంలో ఆయనకే అంతకుముందు మాట్లాడని వారందరూ కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. అలానే మిమ్మల్ని కూడా ఇక్కడ అయితే భజన గాళ్ళు ఎక్కువైపోయారు ఇట్లా అనడం అయితే జరిగింది. చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు మనం అనుకున్న పవన్ కళ్యాణ్నే ఎన్నో నోళ్ళు ఎన్నో వాగే ఇప్పటికీ వాగుతున్నాయి. ఓకే, ఆయనే స్థితప్రజ్ఞతగా అందరికి సమాధానం ఇస్తే నాకు అర్థం బద్దం లేదు. ఒకటి, నువ్వు అడిగే ప్రశ్నకి కరెక్ట్గా ఉంటే ఆన్సర్ కరెక్ట్గా పెడుతుంది. అవును, ఇక్కడ నీకు ఏదో గుచ్చుకుంది అందు చూసేవంటే నువ్వు ఏదో పోల్చుకున్నావు. ఆ వీడియోని చూసిన తర్వాత భజనగాళ్ళు ఎక్కువైపోయారు. కరెక్టే, భజనగాళ్ళు అనుకుంటే భజనగాళ్ళే. నీకు వచ్చింది ఏంటి? ఇంకోటి, ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతాయట. ఆ గజరాజు అలా గంభీరంగా వెళుతూ ఉంటే కుక్కలు మరుగుతాడు. అలా పవన్ కళ్యాణ్ వెళ్తుంటే బోళ్ళని మురిగాయి. సో ఇందులో నీకు భజనగాళ్ళు అంటే ఆయన గురించి మంచి చెప్పిన వాడంతా భజనగాళ్ళ? నేను అబ్దుల్ కలాం గురించి చెప్పాను ఒక చోట. అవును, అంటే నేను భజన చేసినట్ట కాదు. అందులో ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి మంచిని మనం విశ్లేషిస్తున్నాం తప్పితే, ఇందులో మంచి చెడుల మధ్య విశ్లేషణ తప్పితే, అలాగే రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడకూడదు, పవన్ కళ్యాణ్ అలా ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడు. ఇంకా మనంత ముందుది మీకు గుర్తుంటే కనుక చేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ ఇంకా తిడదామా అన్నాను. దాంట్లో డైరెక్ట్గా చెప్పి తిట్టడం కరెక్టా కాదా మీరే ఆలోచించుకోండి, మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఆయనే వదిలేసాడు మధ్యలో. పోనీ ఆయన భజన చేసాం, నా కొరిగేది ఏంటి, ఆయన కొత్తగా ఒరిగేది ఏంటి? అవును, ఒకటి. రెండోది, ఆ భజన వల్ల ఇప్పుడైనా ఓటు బ్యాంక్ పెరిగిపోతుంది ఆయనకి. ఆయనకన్నా నేను గొప్పవాడిని అయిపోతే, ఇప్పుడు మోడీ గారు చెప్పారంటే ఆయనకి పెరగచ్చు పబ్లిక్లో. నిజంగా ఈయన గొప్ప వ్యక్తి కాబట్టి ఆ మోడీ గారు ఈయన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, దేశ రాజకీయాల్లో కూడా ఈయనకు ప్రధాన స్థానం ఇస్తున్నారు, ఆయన వెనకాల ఉంచుతున్నారు. అందుకే మహారాష్ట్ర ఎలక్షన్స్కి దానికి కూడా క్యాంపెయిన్గా రారా బాబు అని చెప్పి తీసుకెళ్లారు. అలాగే మనం అనుకోవచ్చు, కూటమి ధర్మం అనుకోవచ్చు, ఎన్డీఏ ధర్మం అనుకోవచ్చు. ఈయనకి 100 కోట్ల లింగాల్లో నేను ఒక లింగం. వాస్తవంగా చెప్పాలి, నా మాటను కూడా వాళ్ళు అలా తీసుకున్నారు అంటే ఎవరు, వాడికి ఎంత మండిపోతుందో పవన్ కళ్యాణ్ మీద. మరి నిద్ర పట్టట్లేదేమో, ఇంకా ఏదో కళల రూపంలో పేరుకలగా కనబడుతున్నాడేమో పవన్ కళ్యాణ్. ప్రపంచం రేపు ఏమైపోతుంది భయంగా ఉంది వాళ్ళకి, వాళ్ళ పార్టీలకి. కామెంట్ ఎప్పుడు తీసుకోవాలి, సహేతుకంగా తీసుకోవాలి. నాకేం కాంప్లిమెంట్సే అక్కలే, కాంప్లిమెంట్సే కావాలని ఎప్పుడు కూర్చోకూడదు. కామెంట్స్ కూడా అది నిజమైనటువంటి కామెంట్ అంటే భజనగాళ్ళు కరెక్ట్. ఏ కోణంలో భజన అనేది అవతల వ్యక్తి దాంట్లో రాసిన, ఇంకో వ్యాసం రాసిన, ఎక్కడ భజన కనపడింది, భజన ఎక్కడ కనపడింది, భజన చేయడంలో తప్పేమిటి? ఒకటి నువ్వు అనుకో. ఇంకోటి ఏంటంటే, ఆయనకు అశేష ప్రజావాహిని ఉన్నారు. ఎంతోమంది ఆ ప్రచారంలో వెళ్ళినప్పుడు ఎన్నో రకాలుగా ఆయన్ని ఆదరించారు. ఆయన కోసం రాత్రింపగలు రోడ్ల మీద నిలబడ్డారు, చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని ఆయన మీద దండలు వేద్దామని, ఆయన చేయి ముట్టుకుందామని. అంతలాగా ఆయనకి అలా ఎవరెస్ట్ శిఖరం అంతా ఆయన ఎదిగిపోయాడు. ఎదిగిపోయినట్టు చూస్తే ఓర్వలేనితనం ఖచ్చితంగానే ఉంటుంది. వీళ్ళందరూ అసలే ఉక్రోషంతో ఉన్నారు, ఓడిపోయి 11 స్థానాల్లో మా పార్టీ ఉంది, ఇలా అయిపోయింది. దాని అంతటికీ కారణం ఒక రకంగా పవన్ కళ్యాణే ఈ కూటమిని స్థాపించాడు. అక్కడ కూడా విశ్లేషకులు చెప్పిన విశేషం అంటే, ఈ ప్రభంజనం వల్ల కూటమి విజయం సాధించింది. వాళ్ళు ఇప్పటికే చెప్పుకుంటారు, ఎందుకు అంత అభద్రత వాళ్ళకి అంట.